Hello? That day what happened, actually I was going to my friend's house and they called me for a drink and you know what happened after that. Cell phone off చేయమని చెప్పండి. Please. Yes sir. కుర్ర కొంకది ఇచ్చే కాకపోతే సెల్ ఫోన్ Try పిచ్చి. to understand. అబ్బా. Please. వాట్ ఫోన్ కొంచెం కట్ చేస్తావా? వై? ఇది పెట్రోల్ బంక్ కదా, మాట్లాడుతున్నప్పుడు ఢామ్ అనుకో మనం ఎగిరిపోతాం కదా. No problem. It's my privacy. ప్రైవసీ. వీడు రొమాంటిక్ మూవ్ చూస్తుంటే పెట్రోల్ బంక్ నే ఫెయిల్ చేసేలా ఉన్నాడు. ఐఎమ్ Right. పోయిన బుధవారం ఈవినింగ్ 5 PM 4,422 రూపాయలకి 72.5 లీటర్స్ పెట్రోల్ ఎవరో పోయించుకున్నారు. గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ఏ బండో ఎవరు పోయించుకున్నారో ఎవరైనా గుర్తుకు తెచ్చుకొని చెప్పండి. సార్ ఎన్నన్నారు? 72.5 లీటర్స్. సార్ కరెక్ట్గా 72.5 లీటర్స్ పోయించుకోరు సార్. కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు. 60 to 80 లీటర్స్ అయితే స్కార్పియో, ఫార్చునర్ అలాంటి బళ్ళు ఉంటాయి సార్. ఆడి A6కి ఎంత పడుతుంది? సార్ 60 లీటర్లు పడుతుంది. సార్ కరెక్టే సార్, మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ రోజు నా వైఫ్ బర్త్డే సార్. షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్ లో ఆ బండికి నేనే పెట్రోల్ పోసాను సార్. బ్లాక్ కలర్ సార్. మేనేజర్ Sir? నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలి. Okay, sir. క్విక్. చెప్పు. ఎక్కడున్నారు? జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను. ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది. నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా? ఇక్కడ రొమాన్స్ మూడేనా? ఓ సారీ. నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది. ఏం నువ్వు అనేది? అఫీషియల్ వర్క్ కదా, అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అని అక్కడే ఉన్నారు. షో ఏమైంది? గుట్టల పైన ఆరేసి థియేటర్ మర్చిపోయాను. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. రెడీ సార్. ఏంటి సార్ రెడీయా? చూస్తున్నాను సార్. సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్. యా, కెమెరా 2 మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్. బ్యాక్ 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 బ్యాక్. ఇంకొంచెం ఇంకొంచెం. యా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ వెళ్ళండి. స్లో. ఫ్రీజ్. సార్ ఈ బండే సార్. డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి. ఫోకస్ క్లియర్గా లేదు. పక్క సీట్కి రండి. ఫుల్ టైట్. గీత, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. ఆ రోజు ఒకటి చర్చ్ దగ్గర కార్లో చూసానని చెప్పానే. అవును. వాడు నన్ను వెతుకుంటూ ఇంటికే వచ్చాడు. అదే కారు. వాడు మాత్రమే కాదు, ఆ రోజు చైన్ పట్టుకు లాగాడి వాడు కూడా ఉన్నాడు. మిగతా ఇద్దరు కూడా ఉన్నారు. నువ్వెక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. నేను చెప్పేది విను. ముందు మెయిన్ డోర్ లాక్ చేయి. ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేయి. ముందు వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేయి. తిరుపతి సార్, ఐ నీడ్ ఎ బైక్. ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను సార్. రైట్, వాడిని సీజ్ చేయరా. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మా నాన్న నేను మాత్రమే ఉన్నావు. చెప్పమంటావా నాన్నకి? వద్దు, అనవసరంగా టెన్షన్ అవుతారు. ఇంకేం చేయమంటావు? పోలీస్కి ఫోన్ చేయమంటావా? కట్ చేసి మళ్ళీ చేయి. సారీ సారీ సరే, డిస్కనెక్ట్ చేయకు, లైన్లోనే ఉండు. Don't talk with that guy. I really don't like him. I don't want. ఓరిన డాంకీ ఎగ్గు ఇలాంటోడే లేచిపోయిన పళ్ళని తిరిగి వస్తుందని ఫ్లవర్ బండి మీద పడుకున్నట్ట. గీత,
కెన్ యూ హియర్ మీ? వెంటనే ఇంట్లో ఉన్న ఏసీ ఫ్రిడ్జ్ ఫ్యాన్ అన్ని ఆఫ్ చేయి. ఆఫ్ చేశాను. మెయిన్ డోర్ కి వ్యూ పాయింట్ ఉంది కదా, దాని కింద కూర్చో. నేను చెప్పేది విను. నీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ పక్కింటి ఎవరు వచ్చి వెళ్ళుకుంటే నేను వచ్చి ఎవరికి తలుపు తెరవకు. ఓకే, మీ నాన్నని తెరవద్దాను. ఆ జర్నీ కాస్ట్ ఎవరు వచ్చినా తలుపు తెరవకు. కింద ఏ బండి లేదు. అవునవును, ఎవరు లేరు. అదే అర్థం కావట్లేదు. నేను చెప్పే వరకు తలుపు తెరవకు. నువ్వు లోపలే ఉండు. ఏయ్, సార్, ఎక్కడి నుంచి వస్తున్నావు? సెకండ్ ఫ్లోర్ సార్. ఇక్కడ ఏదైనా కారు ఉంటుంది చూసావా? లేదు సార్, ఏది చూడలేదు సార్. ఓ ఓకే సార్. సార్, ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్. చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి. ఓకే సార్. అలాగే సార్. ఏయ్, నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నన్ను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా? నా టెన్షన్ చూస్తే నీకు ఎగతాళిగా ఉందా? ఓకే కమాన్ కూల్. ఇక్కడ ఎవరికి తెలియకుండా 2 పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను. సెక్యూరిటీయా? అవును. ఎప్పుడైతే వాళ్ళని ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక మర్డర్కి క్లూ దొరకపోతే ఇంకో మర్డర్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది. ఏయ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది. అది సరే, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా? కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది. నువ్వివ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళి తాగుతాను. హే, ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. ఓకే, యూ టేక్ కేర్. ఐల్ కాల్ బ్యాక్. ఓకే, బాయ్. శివరావు సార్ అడిగి పోస్ట్ మార్టం టైమ్ ఆఫ్ డెత్ అవి క్రాస్ చెక్ చేశారా? అయ్యో, నా బిడ్డ
సుఖపడుతుందని మీ ఇంటి కోడలు చేసాం, ఇలా అర్థాంతరంగా వెళ్ళిపోయింది. అయ్యో. అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా? అందరూ అదే అంటున్నారు. అంటే నేను పిల్లల్ని కనే మెషిన్నేనా, నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా. కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా. పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్. ఇంటర్నల్ గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్. మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్. అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు గానీ నగలు గానీ ఏవి పోలేదు సార్. ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ ఇస్ సూసైడే సార్. బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు నిన్నేమడిగామని ఒక వంశాంకురాన్నే కదా అడిగాం. ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలోనే నా బిడ్డని పొట్టని పెట్టుకున్నారే. విసారా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. ఈ డబ్బేంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అడగబడకుండానే తను వచ్చి 50 లక్షలు అడుగుతుందా? వాళ్ళ నాన్న కూడా ఇస్తామని చెప్పారుగా. మేమా? మీరు అడగలేదు అనుకోండి, మీ కొడుకు అడగమని చెప్పుంటాడు. 2 రోజులు ఓపిక పట్టలేకపోయారే. ఓపిక పట్టుండే నా కూతురు నాకు దక్కేది. విన్నావు డ్రా మాటలు ఎంత నింద మోపుతున్నారో. మనం ఏం తప్పు చేసామని రా ఇన్ని మాటలు ఎంత బాధ పెట్టారు. అయ్యో అభి. విజయ్, నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్ప అయితే కావచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా, అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో ఓ మాట అంది. ఏమంది? తను ఒక డాక్టర్. ఓ 6 monthsకి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట. పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 10% కూడా లేదని చెప్పింది. ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదంది. ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది. తనన్నది అలా ఉంచు. నువ్వేమనుకుంటున్నావు? ఇందులో అనుకునేది ఏముంది విజయ్? మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఏమన్నా, అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితైనా. నమస్కారం సార్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడిగిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? సార్, అభినయ్ గారి సారీ సార్, వదిలి గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. తిరుపతి సార్, జెసికా ఆటాప్సీ రిపోర్ట్స్ తీసుకురండి.
మెడిసిన్ గర్భంలోని పిండం ఎదుగుదల కోసం, దాని ఆరోగ్యం కోసం, ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది. ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ బేబీ వంటిదా? నో ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెప్పలేము. లైక్ IVF, ICI అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి విజయ్. ఏంటి డాక్టర్? మన మంత్రి విద్యాధరరావు గారి కోడలో పద్మావతి సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా? అన్నానగర్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు. యూ వుడ్ హ్యావ్ నోటీస్. ఎస్ డాక్టర్, బట్ ముగ్గురు చనిపోయారు. దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు. నువ్వు తింటూ ఉండు, నేను మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చేస్తాను. రారా, నువ్వు లేటా? వదిన కేసు విషయం మాట్లాడి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఏంటి? నిజాన్ని దాచడం. పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు. నువ్వనేది దేని గురించిరా? వదిన విషయమే. వదిన విషయమా? వదిన్ని ఎందుకు చంపావు? ఏంట్రా వాగుతున్నావు? నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ బిడ్డేనా? ఏం కూసావరా? మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా? చేతిరా, నిజం చెప్పరా. పోలీసు అని ఏమైనా మాట్లాడతావా? నిజాన్ని నువ్వెందుకు దాచావు? దాచడం తప్పని నీకు తెలీదా? నేనేం దాచాను రా? చెప్పరా, నేనేం దాచాను? నువ్వేదో దాచిపెట్టావు, చెప్పరా. రేయ్, విజయ్, విజయ్, వదలరా, రేయ్, వదలు. అయ్యో, వదలరా. ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? వదలరా. ఏమైందిరా మీకు? ఏం పనిరా ఇది? అమ్మా, వదిన విషయంలో వీడేదో దాస్తున్నాడు, చెప్పమను. రేయ్, పిచ్చి పట్టిందా నీకు? నేనేం దాచిపెట్టలేదురా. రేయ్, తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు లేదు, కొట్టుకుంటారేంట్రా? వదిన తనంతట తను చావలేదు. మీరందరూ కలిసే తను చంపారు. ఏమిట్రా నువ్వు అనేది? అవును, మరి నువ్వు వీడికి పెళ్ళైన రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లడని వదిన మనసుని బాధ పెట్టావు. ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి అడిగావు. ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా అని అడగడం. ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు అంటాం. ఎవరో ఒక డాక్టర్, ఏదో ఒక హాస్పిటల్, నీకు కావాల్సిందల్లా ఎలాగైనా వదినకు ఒక బిడ్డ పుట్టాలి, అంతేగా? అదేగా నీకు కావాల్సిందే. ఎన్నిసార్లు వదిన అడుగుంటావు? ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా? చెప్పమను. నిజమేరా, నేనే తప్పు చేశాను. నువ్వు చెప్పినట్టు తప్పు నాదే, తప్పంతా నాదే. కానీ నువ్వనుకున్నట్టు కాదురా. నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదిన తిరిగాం. చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది. నమస్కారం. ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చారు కదా? అవును డాక్టర్. ఎక్కడ మీరు వర్క్ చేసేది? ఆర్కే స్టీల్స్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారన్నమాట. మీ సెక్షువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది. పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్, అదే వీర్య కణాల సంఖ్య నార్మల్గా ఉన్నా మొబిలిటీ, స్పీడ్, హెల్దీనెస్ అన్ని వీక్గా ఉన్నాయి. ఇవాళ ఉన్న కపుల్స్లో 150 మందికి ఈ ప్రాబ్లం ఉంది. కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు, మెంటల్ స్ట్రెస్, తినే భోజనం అన్నిటి వల్ల. ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు. త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్ గా బిడ్డకి జన్మనివ్వచ్చు. ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? కనీసం 1 year పడుతుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతావా? 60% నేను గ్యారంటీ ఇవ్వగలను. మిగతా 40% మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది. ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది. ఏం మెథడ్ డాక్టర్?
ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అంటే మీరనేది దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగాని విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్య కణాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్య కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు. మంచి అవకాశం ఉంది. పైగా మీ హస్బెండ్ది. ఆలోచించేదేముంది? తొలి రాగం చెరిపేను దూరం కను పాప దాటి వచ్చే కలయిదారు శ్రీ కడుపు తడితే అభి, నీకు సంతోషమే కదా? ఒక విధంగా నాకు సంతోషమేనండి. అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో. వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారు? వాళ్ళతో నేను మాట్లాడతాను. వద్దండి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు. విజయ్కి కూడా తెలియకూడదు, ప్లీజ్. ఓకే, డోంట్ వరీ, నేనెవ్వరికీ చెప్పను. 2 నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం. మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నాం. అప్పుడు మేమెంత ఆనందించామో నీకు తెలుసు. కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మావయ్యని 50 లక్షలు నేను అడగలేదు. అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు. మేడం, ఒకే ఒక సెల్ఫీ మేడం, ప్లీజ్. సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. చనిపోయిన అభినయకి బ్రదర్లా అన్నారు. రియలీ ఇట్స్ పిటీ అబౌట్ దట్ గర్ల్. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఇంకో 5 months లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్? అంత మాట అన్నారేంటి? ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు. మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డిష్ గా ఉంది. మా వదిన మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకున్న ఇంకో 3 చనిపోయారు. ఇది చైల్డిష్ గా ఉంది కదా? ఎక్స్క్యూజ్ మీ, మీ వదిన గురించి అడిగారు, చెప్పాను. ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు? పోలీస్ అంటే అడిగి తీరాలి. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ క్యాజువల్గా అడిగిపోదామని వచ్చాను. కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది. మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? సింపుల్. హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు, ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు, ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు. కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం. సర్లేండి, డాక్టర్లు కూడా సాధారణ తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లు పెంచేస్తున్నారు కదా. మాట వరుస కన్నా. ఎందుకు ఈ డౌట్? బయట మీరు చూసారే, టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌసల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకున్న వాళ్లే. ఆ రికార్డ్స్ అని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినట్టు సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఎనివే, లీగల్ గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారో అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్. అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో దొరుకుతాయి. బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్. అంత త్వరగా మీకు అందవు. మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు, మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా. సో మీకు వీలవుతుంది. మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. షూర్, 2 days లో వచ్చి తీసుకోండి. సారీ మ్యామ్, ఇంకో 2 hours లో కావాలి. ఓకే, నేను డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ మేక్ ఇట్ నౌ? మన హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్న ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. ఫర్దర్గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. షూర్.
బాలు సెలూన్ సార్, షేవింగ్ ట్రిమ్మింగే సార్? నేనటి న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. ఇదిగో సార్. సార్, వరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించాం సార్. అందులో జెసికా, మీ వదిన అభినయ, పద్మ ఇలాంటి 6 మాత్రం గర్భవతులయ్యాక ప్రాణంతో లేరు సార్. ఈ 6 నేచురల్ డెత్ కాదు సార్. ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్. తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్. హాస్పిటల్లోమా లేక కోఇన్సిడెన్సా? ఒకవేళ ఏంటి సార్?